హలో అండి, ఈరోజు మీకు వంకాయ పాలు పోసి పచ్చడి ఎలా చేసుకుంటామో చెప్తానండి. ఇలాంటి వంకాయని నేను ఒక వంకాయ తీసుకున్నానండి. దాన్ని కాల్చి దాని నూనె రాసి స్టవ్ మీద కాల్చానండి. కాల్చిన తర్వాత దానిపైన తొక్క అంతా తీసేసి ఇలా గుజ్జులా చేసుకుని పెట్టుకున్నానండి. ఆ వంకాయ పచ్చడికి ఇంకా ఏమేమి కావాలంటే ఒక వంకాయకి ఒక పచ్చిమిరపకాయ అండి, చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్, పాలు, పోపు దినుసులండి. పోపు ఏమక్కర్లేదండి, మినపప్పు, ఎండుమిర్చి అంతేనండి. ఇప్పుడు మనం ఈ వంకాయని గుజ్జులా చేసుకున్నాం కదా, ఇందులో ఒక పచ్చిమిరపకాయ చాలండి. అది కూడా కట్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా చితిపేసుకుంటాం కారం పట్టడం కోసం. నేను ఇలా చితిపేస్తున్నాను. చిప్పేసాను. ఈ కారం ఇలా పట్టడం కోసం అండి నేను ఇలా చిప్పేసి దీంట్లో మిక్స్ చేసేసాను. తర్వాత కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగానే వేసుకోవాలి. ఇది చప్పగా చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు, ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుంది. ఉప్పు, సాల్ట్ కూడా కలిపేసాను. తర్వాత దీంట్లో చిన్న అల్లం ముక్క అండి, ఇది జస్ట్ ఇలాగా చిప్పేసి కలిపేస్తున్నాను. ఇది కూడా అంతే, అన్నీ పచ్చివేనండి, మనం ఏది ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పాలు పోసుకుందాం. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, ఎక్కువ కారం ఉండదు, ఏముండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా కొద్దిగా అండి పాలు పోసుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వంకాయ కాల్చుకొని దాన్ని అదంతా తక్కువ చేసుకొని గుజ్జులా తీసుకొని దాంట్లో ఒక పచ్చిమిరపకాయ, ఒక వంకాయకేనే చెప్తున్నాను నేను, ఒక పచ్చిమిరపకాయ, అల్లం చితక్కొట్టి వేసాను, సాల్ట్, పాలు వేసి కలిపానండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు. మినపప్పు, ఎండుమిర్చి అండి, ఇంకేం అవసరం లేదు తాలింపుకి. మినపప్పు, ఎండుమిర్చి వేసుకుంటున్నాం. వంకాయ, దీన్నే వంకాయ బండ పచ్చడి అని కూడా అంటారండి. అది మనం బండతోటి రోల్లో వేసి నూరితే అది కూడా బండ పచ్చడి. ఇంకా పుల్లగా కావాల్సిన వాళ్ళు అయితే దీంట్లో మనం టమాటా కూడా ఉడకపెట్టి మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇది చప్పగా చేసుకుంటే బాగుంటుంది, పాలు పోసినప్పుడు చప్పగానే బాగుంటుందండి. ఇది ఎప్పుడో పూర్వకాలంలో నాయనమ్మలు, అమ్మమ్మలు చేసుకునే పచ్చడి అండి. నేను మీ అందరికీ పరిచయం చేద్దామని చెప్పి ఇట్లాంటి ట్రెడిషనల్ వంటలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకునే సైడ్ డిష్ అండి ఇది. ఇదిగోండి తాలింపు వేసేస్తున్నాను. అయిపోయింది మన వంకాయ పాలు పోసిన పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం ట్రెడిషనల్ వంటతో మీ ముందు వస్తాను. బాయ్ అండి.